ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట యోహాను రాసిన 2వ పత్రిక 6వ వచనము. మనము ఇతర విశ్వాసులతో ప్రేమగా ఉంటున్నామని, వారికి సహాయం చేస్తున్నామని, అలాగే దాన ధర్మాలలో పాలు పంచుకుంటున్నామని, నిత్యము ప్రార్థిస్తున్నామని, బైబిల్ చదువుకుంటున్నామని, ఆత్మీయ జీవితంలో గొప్పగా ఎదుగుతున్నామని అనుకోవద్దు. ఇవన్నీ కూడా మంచి విషయాలే, కానీ ఇవి మాత్రమే మన ఆత్మీయ ఎదుగుదలకు ప్రమాణాలు కావు. మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామని, దేవుని పట్ల మనకు ప్రేమ ఉన్నదని చెప్పటానికి నిదర్శనము ఆయన ఆజ్ఞలు పాటించటమే. దేవుని ఆజ్ఞలు పాటించకుండా మనము దేవుని పట్ల ప్రేమతో ఉన్నామని చెప్పటానికి లేదు అని దేవుని వాక్యము చెప్తోంది. అందుకే యేసయ్య ఏమని బోధించాడు? ఆయన మీద ప్రేమ ఉన్నవారు మాత్రమే ఆయన ఆజ్ఞలు పాటిస్తారని, అటువంటి వారు మాత్రమే ఆయనకు స్నేహితులు మరియు సోదరులు అని తెలియజేశాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించే వారిగా ఉందాము. ఆ విధంగా ఆయన మీద ప్రేమను చాటుకుందాము. తద్వారా గొప్పగా ఆత్మీయ జీవితంలో ఎదుగుదాము. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.